మనము గత కొద్ది దినాలుగా నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగం ఏంటంటే విశ్వాసము. విశ్వాసం గురించి నేర్చుకుంటూ ఉంటున్నాం. అయితే అది నిజమైనటువంటి విశ్వాసం అనేది ఏ విధంగా ఉంటుందనేది 10 నిమిషాల పాటు ఈ రోజు నేర్చుకుందాం. విశ్వాసంలో కూడా నిజమైనటువంటి విశ్వాసం లేకుండా కూడా ఉంటుందా అంటే అవును, ఉంటుంది. ఈ నిజమైనటువంటి విశ్వాసం అసలు ఏ విధంగా ఉంటుందో కొంతమంది జీవితాల్లోకి వెళ్ళి మనం చూసినప్పుడు అందులో నేర్చుకోగలం. మనం చూసినప్పుడు కొన్ని వస్తువులు ఉంటాయి చూడండి. కొన్ని వస్తువులు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. మనకేమనిపిస్తూ ఉంటుంది, మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే మనం కూడా తెచ్చుకుంటే బాగుండు అంటారు. అనుకోండి, ఎవరైనా తీసుకున్నారు అనుకోండి, మన ఇంటి పక్కన ఎవరన్నా ఏమంటాం, మనం కూడా తెచ్చుకుంటే బాగుండు అంతే కదా అనుకుంటాం. గమనించండి. ఇంకా వగేర కొన్ని వస్తువులు ఏదైనా కానివ్వండి, మనకి అవసరమైనటువంటి వస్తువులు తెచ్చుకున్నప్పుడు మనం చూసి ఏమనిపిస్తూ ఉంటుందంటే మనం కూడా ఆ విధంగా తెచ్చుకుంటే బాగుండు అంతే కదా అనుకుంటూ ఉంటే ఒకసారి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. నిజం ఏంటంటే ఇక్కడ ఎవరైనా ఇక్కడ బాగా బ్రతుకుతున్నారు అనుకోండి, ఒక కుటుంబం ఉందనుకోండి, దేవుని కోసం ఎదుగుతూ దేవుని నీతిలో బ్రతుకుతున్నటువంటి కుటుంబాన్ని చూసి బ్రతికితే వీళ్ళలాగా బ్రతకాలి అనిపిస్తూ ఉంటుందా అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది. మనం కూడా చెప్తూ ఉంటుంది చూడు, కొన్ని ఊర్లు గ్రామాల సైడ్ ఉన్నప్పుడు కుటుంబం ఉందండి. కుటుంబం ఏంటి, చాలా విశ్వాసంలో భక్తి కలిగినటువంటి కుటుంబం. బ్రతికితే వాళ్ళ మాదిరిగా బ్రతకాలంటూ ఉంటారు. అంతేనా అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి అందులో నడవాలంటే కష్టంగా ఉంటుంది. అనుకుంటాం కానీ కష్టం అవుతుంది. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే విశ్వాసంలో మనం ఎదగాలంటే, మరి ముఖ్యంగా నిజమైనటువంటి విశ్వాసంలో మనం ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేస్తా నిజమైనటువంటి విశ్వాసం మనకు వస్తుంది. చూడండి, మీరు ప్రారంభం నుంచి భక్తుని యొక్క జీవితాల్లోకి వెళ్ళి ఆలోచించినప్పుడు నిజమైనటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది నిజమైనటువంటి విశ్వాసం అని ఎప్పుడు తెలిసిందంటే మనము ఎదుగుతూ ఉన్నాం కదా. ఈ నిజంగా వీళ్ళు విశ్వాసంలో ఉన్నారన్నది ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది? మేబీ ఎక్కువగా ఎప్పుడు తెలుస్తుంది అంటే ముగింపులో తెలుస్తుంది. ఏంటి ముగింపులో ఏం తెలుస్తుంది? వీళ్ళు విశ్వాసంలో ఉన్నారా లేరదనేది తెలుస్తూ ఉంటుంది. మీరు పిల్లలు కూడా చూడండి, పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనకున్నారు కదా, ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా విశ్వాసంలో ఎదిగారని ఎప్పుడు తెలుస్తుందండి? ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళ యొక్క ముగింపు భాగం అంటే వాళ్ళు దాదాపుగా ఒక యవన వయసుకు వచ్చిన తర్వాత, ఆ యవన వయసు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏమని, ఎంత విశ్వాసంలో ఎదిగారు వీళ్ళు అని. అయితే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఏమంటాం అంటే ఇది కాదు అంటారు. ఒకవేళ పరిపాలన తప్పు చేస్తారనుకోండి, మనం ఆశ్చర్యపోమా, అయ్యో నేను ఎలా జరుగుద్ది నేను అనుకోలేదు. ఇతని విషయంలో ఈయన విషయంలో ఈ విధంగా జరుగుద్దని నేను ఏమనుకోలేదు, నేను ఎప్పుడు ఊహించలేదండి, అలాంటి వారు కాదనుకున్నా నేను. అయ్యో ఏంటిది, ఇప్పుడు మనం కూడా విశ్వాసంలో ఎదుగుతున్నాం, ఆ నిజమైనటువంటి విశ్వాసంలో ఉన్నామని ఎప్పుడు మనకు తెలుస్తుందంటే ఖచ్చితంగా మనకు దేవుడు ఏం చేస్తుందంటే ఒక ముగింపు అనేది పెట్టాడండి. ఏం చేస్తాడు? మనిషికి ఒక ముగింపు ఉన్నా. నేను ఇప్పుడే అక్కడ పెట్రోల్ వేసుకుని వస్తూ ఉంటే ఆయన చెప్తున్నాడు, ఎలా మీరు అంటే బాగున్నాం, ఆరోగ్యం ఎలా ఉందంటే ఏం బాగులే, ఎప్పుడైనా చనిపోయేది కదా అంటున్నాడు. ఎంత బతికినా కూడా ఈ లోకంలో ముగింపు అనేది ఉంది అన్నది అర్థమైంది. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఈ శరీర సంబంధమైనటువంటి మరణాన్ని ముగింపు అనుకుంటున్నాడు. కానీ మనుషునికి శరీర సంబంధమైనటువంటి మరణం ముగింపు కాదు. అదేంటి? అది ప్రారంభం. ఈ శరీర మరణం పొందిన తర్వాతనే ఆత్మ అనేది నిజమైనటువంటి విశ్వాసాన్ని బట్టి ఎదిగినటువంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? నెమ్మది స్థలాన్ని ఇస్తాడండి. కానీ ఈ ముగింపులో విశ్వాసం నిజమైనటువంటి విశ్వాసం లేకుండా వెళ్ళిపోతే
దేవుడు ఇవ్వాల్సినటువంటి పని లేదు. మనమే వెళ్ళి యాతనకరమైనటువంటి స్థలాన్ని స్వతంత్రించుకోవాల్సి వస్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ప్రారంభం నుంచి కూడా మీ విశ్వాసాన్ని పరిశీలన చేసుకోండి. ఏం చేసుకోండి? మీ విశ్వాసాన్ని ఏం చేయండి? పరిశీలన చేయండి. పరిశీలన చేయండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. పిల్లలు చూడండి, పిల్లలు కుటుంబంలో ప్రతిరోజు పిల్లలు మాట్లాడిస్తారు తల్లిదండ్రులు. మాట్లాడించరా? ఏం చదువుతున్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఎన్ని క్లాసులు జరిగాయి, ఏ క్లాస్ లో ఏం చెప్పారు. వాళ్ళు చూడండి, నిజంగా క్లాస్కి వెళ్ళకుండా ఉంటే వెనక ముందు వెనక చెప్తారు. అర్థమవుతుంది ఏమని, వీళ్ళు ఖచ్చితంగా క్లాస్కి వెళ్ళలేదు ఈరోజు అని. అంటే నేనేం చెప్పడానికి ముందుకు వస్తున్నానంటే, నిజమైన విశ్వాసం ఏ విధంగా మనకి పరీక్షించబడుతుందంటే, ఖచ్చితంగా మనం దేవుడిని ఉండలేదనేది మనం ప్రతి దినము పరిశీలన చేసుకోవాలండి. ఏం చేసుకోవాలి? ప్రతి దినము పరిశీలనలో మనకి ఏంటి రిజల్ట్ అంటే, ఈ దినము ఇంత కూడా 24 గంటల సమయం మనం ఒకసారి కూర్చొని చివరిగా మాట్లాడినప్పుడు, ఆలోచించుకున్నప్పుడు, నేను ఈ రోజంతా ఏం చేశాను, ఈ రోజంతా నేను ఎంత విశ్వాసంలో ఎదిగాను, ఈ రోజంతా దేవుని కోసం నేను ఏం చేశానని మనము పరిశీలన చేసినప్పుడు రిజల్ట్ అనేది ఏమవుతుంది తెలిసిపోద్ది. అంతే కదా. ఒక వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, సాయంత్రం ఏం చేస్తారు, కూర్చొని లెక్కలు పెట్టుకుంటారు. లాస్ట్ వస్తే ఏం చేస్తారు, బాగా లాస్ వచ్చిన పర్వాలనుకుంటారా? ఏమనుకుంటారంటే లాస్ వస్తే అయ్యో లాస్ వచ్చింది అని బాధపడతారు. మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం ప్రతిదినము ఏం చేయాలంటే ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలండి. అయితే మనం చూసినప్పుడు ఈ నిజమైనటువంటి విశ్వాసం అనేది ఎలా ఉంటుందో ఇక్కడ యోహాను సువార్త మనం చూసినప్పుడు మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరూ అంగీకరించరు వారందరికీ అనగా తన ఎంతమంది విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. గమనించాలి. ఎంతమంది అయితే ఆయన్ని అంగీకరించారో, ఈ అంగీకరించినటువంటి వారందరికీ, ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ దేవుని పిల్లలగుటకు ఏమైందంట, అధికారం అనుగ్రహించను. ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు ఉన్నప్పుడు మా నాన్నని అంగీకరిస్తే కదా తల్లిదండ్రులు ఏం చేయగలరు, ఏదన్నా ఒక అడుగు ముందుకెళ్ళి చేయగలరు. తల్లిదండ్రుల్ని బిడ్డలు తల్లిదండ్రులుగా చూడకుండా ఉంటే చేస్తారా? ఏం కావాలన్నా తీసించడానికి ఇష్టపడతారా? ఇప్పుడు బిడ్డలు ఉన్నారండి, ఆ బిడ్డలు తల్లిదండ్రులుగా చూడలేదు అనుకోండి, తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారా? ఏమనుకుంటారు, నా మాట వినరు, నేను తల్లిదండ్రులు మనే వీళ్ళకి లెక్కలో లేదు, నేను ఎందుకు ఇవన్నీ చేయాలనుకోరా? అనుకుంటారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఎవరైతే ఆయన్ని అంగీకరించి మరి ముఖ్యంగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన ఏం చేశాడట, అధికారం అనుగ్రహించాడు. అంటే మనం కూడా ఇప్పుడు దేవుని పిల్లలం కావాలంటే ఊరికైపోము, ఊరికి కూర్చుంటే దేవుని పిల్లలు అవుతామా? ఇప్పుడు దేవుని పిల్లలు కావాలంటే, మనము దేవునికి పిల్లలు కావాలంటే వచ్చి కూర్చుంటే మనం దేవుని పిల్లలు అవుతామంటే అవుతామా? మరి ఏం చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, మొట్టమొదటి ఆయన్ని అంగీకరించాలి. ఏం చేయాలంటే మొట్టమొదటి అంగీకరించాలి, ఆయన నామమున విశ్వాసం ఉంచాలి. రెండోది, ఇప్పుడు భార్య భర్తల వివాహ జీవితంలో కూడా మీరు చూడండి, ఒకే భార్య ఒక స్త్రీ అవ్వదు. ఏం చేయాలి, ఆమె అంగీకరించాలి. ఏమని, అంగీకరించినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ప్రేమించడానికి ఇష్టపడతాడు. పట్టించుకోకుండా ఉంటే ఈమె నా భార్య అని ఆలోచించడు. మరి ఎప్పుడు ఆలోచిస్తాడు, ఎప్పుడైతే భార్య భర్త పట్ల ఆ ఉన్నటువంటి విధులు ఉంటాయి కదా, వాటికి అంగీకరించి ఆయన్ని స్వీకరిస్తుందో ఆయన ఏమనుకుంటాడు, నా భార్య అంటాడు.
అప్పుడు ఏం కలుగుద్ది ఆయనకి? ప్రేమ కలుగుద్ది. ఈనాడు మనం కూడా ఊరుకొచ్చి ఇక్కడ కూర్చుంటే ఆయనకి ప్రేమ కలగదు. మరి ఎప్పుడు ప్రేమ కలగద్దండి? ఆయన్ని అంగీకరించాలి. ఆయన యందు మనం ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు ఈ నిజమైనటువంటి విశ్వాసం అనేది మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు ఆయన్ని ఏ విధంగా అంగీకరించాలి? మరి మనం ఏ విధంగా మనం అంగీకరించగలమంటే, మనం చూసినప్పుడు ఈ దినం కూడా మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. ఉదయం లేస్తున్నాగా మనం ఏం చేయాలి? తండ్రి, ఇదిగో ఈ దినాన్ని నాకు ఇచ్చావు. ఈ దినం చూడటానికి ఏమైపోయారు? చాలా మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు తండ్రి అని మనం దేవునితో ప్రారంభించగలగాలి. ప్రతి దినము మనం ఏం చేయాలంటే, మనకి ఇచ్చినటువంటి దినాన్ని మనం దేవునితో ప్రారంభించినప్పుడు, దేవునితో మనం కలిసి ఉన్నప్పుడు, దేవుడు చెప్పినటువంటి మాటలకు లోబడి మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేసినట్టు? అంగీకరించినట్టు. మరి ముఖ్యంగా ఆ విధంగా అంగీకరిస్తూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనకి మారు మనసు అనేది కలుగుద్దండి. ఏం కలుగుద్ది? మారు మనసు. ఏమని మారు మనసు కలగద్ది? అవును, నిజంగా ఈయన దేవుడు, ఈయన నేనేం చేయాలి? నమ్మాలి, ఈయనతో నేను ఉండాలి అని ఒక వ్యక్తి కలిగినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, ఇది ఆ బాప్తిస్మం అంటారు కదా, నీళ్ళలో ముంచడం, అలా ముంచడం జరుగుతుంది. అలా ముంచినప్పుడు కడగబడతాయి. ఇలా కడగబడినప్పుడు ఏమవుతుందంటే మనము దేవుని పిల్లలు అవుతాం. దేవుని పిల్లలు అధిపతి దేవుడు ఏం చేశాడంటే ఆయన అధికారాన్ని అనుగ్రహించాడండి. ఈనాడు చూడండి, మీరు తప్పుగా అనుకోవద్దు కానివ్వండి, కొంతమంది గుళ్ళుకొని వెళ్తూ ఉంటారు. అంటే దేవస్థానాలకి పెద్ద ఊర్లకి వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు చాలా భక్తిగా విశ్వాసంగా వెళ్తారు, కానీ వచ్చేటప్పుడు అదే విశ్వాసం భక్తి ఉంటుందంటే ఉంటుంది. వెళ్ళే అంత విశ్వాసం భక్తి తిరగ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఉంటుందా? ఒక ఆయన మొన్న ఒకసారి చెప్తున్నాడు, వెళ్ళాం కానీ వచ్చేటప్పుడు మనసు ఆడుతుందంట. ఎక్కడికి వెళ్ళి వస్తుంటే గుడికి వెళ్ళాడు, ఎక్కడో చాలా దూర ప్రాంతం వెళ్ళాడు. దాదాపుగా 40 దినాల దాకా మేము దాని జోలికి వెళ్ళలేదుగా, తాగలేదండి. మనసు ఏం చేస్తుందట? లాగుతుంది. కొంచెం వెళ్ళేసి వస్తానని తాగి వచ్చాడట. అలా తాకి అలా వచ్చినప్పుడు అది భక్తి నిజమైనటువంటి భక్తి అవుతుందండి. ఇక్కడ నుంచి కనీసం 40 రోజులు ప్రయాసపడి ఉండి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు మార్గంలో వాళ్ళ మనస్సు అలా వెళ్ళినప్పుడు ఈ ఉన్నటువంటి భక్తి జీవితం మొత్తం కూడా ఏమైపోద్దండి? ఈ ఉన్నటువంటి విశ్వాసం మొత్తం కూడా ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. అందుకే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఆయన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ, అనగా విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలకు ఆయన ఏం చేశాడట? అధికారము అనుగ్రహించను. 6వ వచనం చూసినప్పుడు దేవుని యొద్ద నుండి ఎవరి స్వార్థ? దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు వెళ్ళినో అతని పేరు యోహాను. మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చినకు సాక్షిగా వచ్చును. యేసుక్రీస్తు వారి కన్నా బాప్తిస్మం ఇచ్చిన యోహాను కొద్దిగా ముందు వచ్చాడండి. వచ్చి ఏం చేశాడంటే, ఆయన ఏం చేశాడంటే మారు మనస్సు గురించి చెప్పాడు. విశ్వాసం ఉంచాలి. నిజమైనటువంటి విశ్వాసంలోకి తీసుకురావడానికి ముందుగా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారంటే బాప్తిస్మం ఇచ్చిన యోహాను. ఆయన ఏం చేశాడంటే, ఆయన వచ్చి ఏం చేశాడంటే రాబోయే మెస్సియా గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చి మీరందరూ ఏం చేయండి? మారు మనసు పొందండి, విశ్వాసం ఉంచండి. చాలా గొప్ప ఆయన రాబోతున్నాడు. ఆయన ఎందుకు మీరు విశ్వాసం ఉంచాలంటే మీకు ఏం కావాలి? మారు మనసు పొందాలి. మారు మనసు అనేది లేకుంటే విశ్వాసం రాదా అంటే? మారు మనసు అనేది లేదండి, మనసుకి విశ్వాసం కలుగుతుందా అంటే కలగదు. ఇప్పుడు చూడండి, ఒక భార్యాభర్తల జీవితంలో కూడా భర్తకి నచ్చితేనే భార్యను ఏం చేస్తాడు? ప్రేమిస్తాడండి. ఏం కావాలి తీసించగలడు, అంత ఇష్టంగా ఉండగలడు. ఆయనకి ఇష్టం లేదనుకోండి, భర్తకి మనసులో ఇష్టం లేదనుకోండి భార్య మీద, ఎంత చేసినా కూడా ప్రేమ అనేది ఏం చేయలేడు,
ప్రేమించలేడు. అంటే నేను చెప్పాను, అందం గురించి నేను చెప్పడం లేదండి. అందము, పెద్ద పెద్ద ఐశ్వర్యము, వాటి గురించి మాట్లాడడం లేదు. ఈ నిజమైనటువంటి ప్రేమ గురించి చెప్తున్నాను. ఈ కుటుంబంలో ఒక భర్త ప్లేస్ లో ఉన్నటువంటి ఒక ఆయనకి కుటుంబం మీద, దాదాపుగా భార్య మీద కావచ్చు, పిల్లల మీద కావచ్చు, ఎప్పుడు ప్రేమ కలుగుతూ ఉంటుందంటే, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళ ఇరువురు కూడా భర్త అనుగుణంలో వాళ్ళు ఉంటే ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. వాళ్ళకి ఏం కావాలన్నా కూడా పనికి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా మీరు చూడండి, ఒట్టిగా రారు. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? చేతులు చాచి చూస్తూ ఉంటారు, కవర్ ఏమైనా తెచ్చాడేమో మా డాడీ. అంతే కదా? మరి ఒకసారి ఆశ్చర్యంగా ఉంటారు, చూస్తారు ఏమన్నా తెచ్చారేమోనని. ఇతనికి ప్రేమ అనేది లేదనుకోండి, తెస్తాడా? అంగడి దగ్గరికి వెళ్ళి కూడా ఒక వెళ్ళాడు అనుకోండి, అంగడి దగ్గరికి, వీళ్ళు చెప్పిన మాట ఎందుకు వెళ్ళి తీసుకెళ్ళడం అనుకోరా? అనుకోరా? అంగడి దగ్గరికి వెళ్ళారండి, తీసుకోవాలని మనసు వచ్చినా కూడా ఏమనిపిస్తుంది? ఎందుకులే, ఇది తిని కూడా నన్ను ఎదిరించే వాళ్ళే కానీ నాకేమన్నా కొంచెం లోబడి దేవుడు కూడా అంతేనండి. మరి ఏం చేస్తున్నా దేవుడు జీవితాన్ని వదిలిపెడుతూ ముందుకు కొనసాగిస్తున్నాడంటే, ఇంకా ఆయన నిజమైనటువంటి విశ్వాసంలోకి వస్తారేమో, కొంచెమన్నా మారు మనసులు కలగద్దేమోనని చెప్పేసి మనకి దేవుడు ప్రతి దినం ఏం చేస్తున్నాడంటే ఆయుష్ అనేది పెంచుతూ ఉన్నాడు. అయితే మనం అనుకుంటాం ఆయుష్ పెంచుకోవడానికి కొన్ని బాదం పప్పులు ఉంటే, ఆ బాదం పప్పులు నైట్ నూనెసి ఉదయం తింటే మన ఆయుష్ పెరుగుద్దేమోనని మనం అనుకుంటాం, మన ఆలోచనలు ఉంటాయి. అంతే కదా? కొంతమంది చూడండి, నీట్ గా నానబెట్టేసుకొని ఉదయాన్నే వాటిని ఉంచుకొని తింటారు. ఎందుకు తింటారు చెప్పండి? ఆరోగ్యం బాగుండాలనే కదా. అంతేనా? ఆరోగ్యం చాలా చక్కగా ఉండాలి, ఇది శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందితే మీరు చక్కగా ఉండగలరు, నిలబడగలరు. దేవుడు చూడండి, మనం దేవుని యందు విశ్వాసం ఉంచుకున్నా కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? మరొక దినాన్ని వెళ్తున్నాడు. ఎందుకంటే బాదం పప్పులు తిన్న తర్వాత, లేకుంటే ఏంటంటే ఖర్జూరం, నేను బాగా అనుకుంటాను. అన్ని బాగా తిన్న వాళ్ళు, నిద్రపోయి ఉదయం లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మన కథను చూసాం. చూస్తే ఉదయం లేడు. ఏంటి చూసామంటే హార్ట్ అటాక్ వచ్చిందని. ఆయన కూడా అన్ని తిని ఉంటాడు. బాదం పప్పులు కావచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా, ఖర్జూరం కావచ్చు, ఇంకా రాగి గంజి కావచ్చు, ఇలాంటి చాలా తీసుకుంటూ ఉంటారు చూడండి శరీరానికి. ఎందుకండి అవన్నీ తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు అవన్నీ అంటే బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని. ఎప్పుడు అనిపిస్తుంది, నేను నిజమైనటువంటి విశ్వాసంలో ఎదుగుతున్నానా? నా విశ్వాసాన్ని నేను పరిశీలన చేసుకున్నా, మన విశ్వాసాన్ని మనం పరిశీలన చేసుకుని ఉంటామా? యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ముందుగానే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని ఏర్పరిచి ఆ వాళ్ళ కోసం ముందుగా సిద్ధపాటు చేసి పంపించాడు. కారణం ఏంటంటే విశ్వాసంలో ఎదగాలి. చూడండి 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు, నేను అతని పేరు యోహాను, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును కూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చును. వెలుగు, నిజమైనటువంటి వెలుగు ఉందండి లోకంలో. నిజమైనటువంటి వెలుగు అంటే ఇంకొకటి ఏమన్నట్టు నిజమైనటువంటి వెలుగు అని అంటే నిజం కాంది, అబద్ధం మీద పెడుతుంది. బాగా గమనించండి, ప్రపంచంలో నిజం ఒకవైపు ఉంటే అబద్ధం కూడా ఒకవైపు ఉంది. మనుషులు ఎక్కువగా దేన్ని నమ్ముతున్నారంటే అబద్ధాన్ని. అబద్ధాన్ని నమ్ముకుంటేనే నిజమైనటువంటి వెలుగు ఏం చేసిందంటే ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉందండి. ఏం చేస్తుంది? మీరు చూడండి, కొన్ని క్యాండిల్స్ ఉంటాయి కదా, కోతులు తీసుకోండి. మీరు ఒక కోతికి నేను అంటించాను అనుకోండి, మన సోమశేఖర్ తీసుకొచ్చి నా దగ్గర అంటించుకునే అనుకోండి, మిమ్మల్ని అందరినీ వెలిగించగలదు. మీ దగ్గర ఉన్నటువంటి క్యాండిల్స్ ఇంటి ఒకవేళ పెట్టుకున్నారు అనుకోండి, అంటిని వెలిగించగలిగే శక్తి ఒక క్యాండిల్కి ఉందా అంటే ఉందా? మీరు చూడండి, ఆ క్యాండిల్స్ అంటే ఆ కోతి ఆరిపోయేంత వరకు వెలుగునిస్తుందండి. ఏం చేస్తుంది? చప్పగా ఆరిపోదు. ఆరిపోతూ కూడా ఏంటి, మీరు క్యాండిల్ బాగా గమనించండి, ఇంటికి పెట్టి చూడండి, ఒక చిన్న క్యాండిల్ తీసుకొని పెట్టండి, చివరి క్షణాలు కూడా అది ఏం చేస్తూ ఉంటుంది?
వెలుగుతూనే ఆరిపోద్ది. కానీ ఒక క్రైస్తవుడు కూడా నిజమైన విశ్వాసం కలిగి ఉంటే మనం చనిపోయినంత వరకు మనం ఎలా ఉంటామంటే ఎలా ఉంటాం? వెలుగునిచ్చేవారిగా ఉంటాం. నాకు చూడండి, మనం వెలుగునిచ్చేవారిగా ఉన్నామా, వెలుగుని ఆర్పేవారిగా ఉన్నాము ఇతరులకి? ఏ విధంగా ఉన్నామంటే వెలుగిచ్చేవారిగా ఉన్నాం. మనం చూసి ఇంకొకరు క్యాండిల్ కూడా అంటేస్తే ఎలిగేటట్టుగా ఎలుగుతున్నామా? ఎలా కలుగుతున్నామా? ఎలాగైనా నిజమైనటువంటి వెలుగు ఉందనో మీరు చూడండి. ఒకసారి ఇక్కడ చూసినప్పుడు అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చును. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చును. దేని గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు? వచ్చేదేమో వచ్చాడు కానివ్వండి, నిజమైనటువంటి వెలుగు మాత్రం ఇతను కాదు. కానీ ఆ వెలుగు గురించి సాక్ష్యమించడానికి వచ్చాడు. ఈనాడు మనం లేను అదే వెలుగుతో వెలిగింపబడ్డాం. వెలిగింపబడినటువంటి మనము నిజమైనటువంటి వెలుగు గురించి మనం ఏం చేస్తూ ఉన్నాం? చెప్తూ ఉన్నాం. ఆరిపోయినటువంటి దీపాలని మనం ఏం చేయాలి? వెలిగించాలి. ఆరిపోయినటువంటి దీపాలంటే మళ్ళీ క్యాండిల్ తీసుకుని వెలిగించడం కాదు. అంటే దేవుడి గురించి తెలియనటువంటి వారికి చెప్పడానికి మనల్ని ఇక్కడ పెట్టాడండి. నిజమైనటువంటి విశ్వాసంలో మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు వెదిగింపు చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? వెదిగింపు చేయడానికే మనల్ని పెట్టాడు. అయితే మనం చూసినప్పుడు 9వ వచనం ఏమంటున్నాడంటే, నిజమైన వెలుగు ఉండను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. గమనించండి, నిజమైనటువంటి వెలుగు ఉండను, ఆ వెలుగు ఏం చేస్తుందట? ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఉదాహరణకి ఆ వెలుగు కిందకి మనం వచ్చాం. ఏం చేస్తాం? ఆ నిజమైనటువంటి వెలుగు కిందకి మనం వచ్చామండి. మనం వెలుగుతూ ఉన్నాం. ఇంకొకటి ఏం చేయాలి? వెలిగించగలగాలి. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు వచ్చారు. అనేక మందికి వెలుగు గురించి ఏం చేశాడు? సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడండి? ఏమని సాక్ష్యం ఇచ్చాడు? మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడగలం. ఏమని సాక్ష్యం ఇచ్చాడండి ఆయన? నిజమైన వెలుగు కదా, ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడని చెప్పాడు కదా. ఏమని సాక్ష్యం ఇస్తున్నట్టు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు అంటే ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారండి. నిజమైన వెలుగు గురించి చెప్పారు కదా. ఈ నిజమైనటువంటి వెలుగు గురించి చెప్పడానికి వచ్చినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన ఏం చెప్తున్నాడంటే, అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడను తగినటువంటి ఫలాన్ని ఫలించండి అంటున్నాడు. ఏమంటున్నాడండి? యోర్దాను నది ప్రాంతంలో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. అనేక మంది ఏం చేస్తారు? వచ్చి మాకీవు అంటున్నారు. ఈ బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా ఏమంటున్నాడంటే, సర్దుకవులు కావచ్చు, వీళ్ళందరినీ ఏమంటున్నాడు? సర్ప సంతానమా, బాబు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినటువంటి వాడేవాడు. అంటే ప్రపంచానికి ఒక ఉగ్రత అనేది పెంచి ఉంది అని చెప్పడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడండి? యోహాను గారిని. ఈరోజు మనల్ని ఏర్పరచుకోలేదా? ప్రపంచానికి ఒక ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మనల్ని ఏర్పరచుకోలేదా అంటే ఏర్పరచుకోలేదా? ఏర్పరచుకోలేదా? ఏర్పరచుకున్నాడు. మనం ఎంతమంది చెప్పగలుగుతున్నామంటే రిజల్ట్ చూసినప్పుడు 0 ఉంటాం. మనం ఎంతమంది చెప్పగలుగుతున్నామండి? రాబో ఒక ఉగ్రత ఉంది ప్రపంచానికి, ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? తగినటువంటి ఫలాలు ఫలించాలి. మంచి ఫలాలు మనలో ఉండాలండి. మనమే ఆ వెలుగు గురించి చెప్పగలగాలి. ఎంతమంది చెప్తాం? ఎంతమంది చెప్తున్నాం మనం?
ప్రపంచానికి ఒక ఉగ్రత అనేది ఉంది. ఉదాహరణకి కేఆర్పురం ప్రాంతం అనుకోండి, ఈ కేఆర్పురం ప్రాంతానికి ఒక ఉగ్రత అనేది పొంచి ఉంది అని తెలిసింది అనుకోండి, ఏం చేస్తారు? గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ఈ ప్రాంతం మొత్తం ఖాళీ చేస్తుందా, చేయించుదా? మేము ఇక్కడి నుంచి ఏం చేస్తుంది? ఏం చెప్పి ఖాళీ చేపిస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళకు ఒక వార్త తెలిసింది. ఆ వార్తను ఏం చేయాలి వాళ్ళు? ఆ వార్తను తీసుకొచ్చి అందరికి చెప్పి వాళ్ళు ఈ ప్రాంతాన్ని కాపాడగలగాలి. కాపాడటానికి వాళ్ళకి ఏమి ఇవ్వబడిందంటే అధికారం ఇవ్వబడింది. మనకి ఏమి ఇవ్వబడిందంటే ప్రపంచానికి ఒక ఉగ్రత ఉంది. ఆ ఉగ్రతను తప్పించడానికి, ఆ ఉగ్రత నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళడానికి మనం ఏం చేయాలంటే ఆ నిజమైనటువంటి వెలుగు గురించి మనం చెప్పగలగాలండి. అది నిజమైనటువంటి విశ్వాసం. ఏంటి ఆ వెలుగు గురించి మనం చెప్పగలగాలి. మనం ఎదుర్కోవడానికి ఎవరన్నా చూడండి, మరణం తర్వాత ఈ లోకం విడిచిన తర్వాత ఖచ్చితంగా స్వర్గం అనేది ఒకటి ఉంది. స్వర్గం తర్వాత మళ్ళీ ఏముంది? నరకం ఉంది. చాలా మంది చాలా సింపుల్ గా చెప్తారు, చూసారా మీరు? ఏమంటూ ఉంటారంటే కొంచెం బాగుందా, ఇప్పుడైనా దేవుని తెలుసుకోరా, కొంచెం మంచి మార్గాలే కదా, నీ మనస్సును మార్చుకో, కొంచెం మన దేవుని మీద విశ్వాసం పెట్టు. ఎందుకు ఇలాంటి బ్రతుకుతావు అని పెద్దలు పిల్లలకు చెప్తూ ఉంటారు. చూడండి, మాట వింటారు కదా, ఆ విన్నటువంటి వాళ్ళకి ఏం చేస్తుంటారు? చెప్తారు, ఇప్పుడైనా మార్చుకోరా, ఇప్పుడైనా ముంచుకుపోయింది ఏం లేదురా, ఇప్పుడు కూడా ఏమైపోరాదు, ఇప్పుడు కూడా ఏమవచ్చు, మంచి మనిషిగా తయారవచ్చు. అంటే దేవుడు కూడా ఏం చేశాడంటే యేసుక్రీస్తు రాక ముందు బాప్తిస్మిచ్చి యోహాన్ని పంపించి ఆ ప్రాంతం అంతా కూడా నిజమైనటువంటి విశ్వాసం ఎలా ఉంటుంది, ఆ విశ్వాసంలోకి ఎలా మనుషులు రావాలో దేవుడు ఏం చేశాడు? ప్లాన్ చేసి బాప్తిస్మిచ్చి యోహాన్ని పంపించి ఆయన ఏం చేశాడు? అనేక మందికి చెప్తున్నాడు. ఆ చెప్పవలసినటువంటి ఆయన బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, సర్ప సంతానమా, తప్పించుకునేందుకు మీకు చెప్పినటువంటి వాడేవాడు. అయితే మీరు వస్తున్నారు కానీ బాప్తిసం పొందడానికి నేను ఏమంటున్నాను? ఏమి లేదు. నేను ఊరు తీసుకెళ్ళి నేను ముంచుతా, ఏమి లేదు. కానీ మీరు ఏమన్నారు? మనసుకు తగినటువంటి ఫలాలు ఉంచాలి. ఈయనకు మనం కూడా అండి చాలా ప్రయాసపడి ఉదయం నుంచి కనీసం దాదాపుగా ఒక 6 గంటలకు లేచి ఇల్లంతా చక్క పెట్టుకొని, అంతే కదా, పిల్లలను రెడీ చేసుకొని ఎంత ఆసక్తిగా లేచి ఇక్కడ కూర్చుంటే అంటే మంచిదే. కానీ ఏం కలగాలి మనకి? ఆ నిజమైనటువంటి విశ్వాసంలో మనం ఉండాలి. ఆ నిజమైనటువంటి విశ్వాసంలో మనం ఎదుగుతుంటే దీనికి మనకేమవుతుందంటే ప్రతిఫలం. ఆ నిజంలో మనం లేకుండా ఉంటే మన యోహాన్ గారు చెప్పింది ఏమని? తగినటువంటి ఫలాలు మీరు ఫలించండి. ఎవరన్నా ఒక తాగుబోతున్నాడు అనుకోండి, ఊగుతున్నాడు అనుకోండి, తన పిల్లలను చూసి ఎక్కువ రాత్రులు ఎక్కువ మాట్లాడతారు. ఏమంటారు? తాగొద్దు, చూడు నేను ఈ విధంగా అయిపోయాను, మీరేమవకూడదు, ఈ విధంగా అవ్వకూడదు అని చెప్తూ ఉంటాడు. కానీ నేను తాగకుండా చెప్పాలని ఆలోచన ఉంటుందా? నేను కదా ఫస్ట్ బాగుండాలి, నేను బాగుంటే కదా మీకు నేను ఈ పిల్లలకు చెప్పగలను అనే జ్ఞానం అంటుంటే ఉంటుంది. ఏమంటాడంటే ఒక మాట అంటాడండి, ఏదో నేను పాడిపోయాను కానీ నువ్వు ఆ విధంగా అవ్వకూడదు అనే ఆలోచన ఎవరికి తెలుసండి? వాళ్ళకి తెలుసు. అంటే బైబిల్ గ్రంథం మాత్రం ఏం చెప్తుందంటే ఈ చెప్పేటటువంటి వాళ్ళు మొట్టమొదటి ఎలా ఉండాలంటే నిజమైనటువంటి విశ్వాసంలో ఉంటూ ఇతరులు చెప్పగలగాలి. అలా చెప్పినప్పుడు మనం చెబుతూ ఉన్నప్పుడు ఫస్ట్ ఈ బోధ అనేది ఎవరికి చెప్పే వాళ్ళకి. మనము చెబుతాం కానివ్వండి, ఒక్కోసారి మనం ఏం చేస్తాం, అందులో నుంచి పక్కకు వస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనము ఆలోచించినప్పుడు కొంతమంది జీవితాల్లోకి వెళ్ళి చాలా చక్కగా ఉన్నారండి, ఆదివారం చాలా చక్కగా చేసుకుంటే ఆనందం చేసుకుంటారు, అన్ని ఉన్నాయి కానివ్వండి, ఒక్కొక్కసారి చేసినప్పుడు ఏమనిపిస్తుంటుంది, అసలు ఈ విధంగా తయారయ్యారంటండి వీళ్ళు
అంతే కదా. ఒక్కోసారి చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటది, ఏంటి అసలు ఈ విధంగా తయారయ్యాడంటే. బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నారు, బాగా వచ్చారు వాళ్ళందరూ. ఎవరెవరు? క్రిస్టియన్లు కావచ్చు, సర్దికేయులు కావచ్చు, అనేక మంది బాగా పైడయ్యి బాప్తిస్మం అన్నారు. ఇచ్చాడా? ఇవ్వలా. ఏమన్నాడంటే ఫస్ట్ మీరు వచ్చారు కదా, మీరు వచ్చినటువంటి ఉద్దేశాన్ని ఫస్ట్ నెరవేర్చండి. ఏంటంటే మారు మనసు తగినటువంటి ఫలాలు ఫలించండి. ఈనాడు మనం కూడా అండి ఇక్కడికి వచ్చి కూర్చోవడం చాలా మంచిది, కానీ మనకి ఏం కలగాలి? మారు మనసు తగినటువంటి ఫలాలు మనం ఫలించాలి. ఏం ఫలించాలి? మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించకుండా ఉంటే ఏమవుతుంది అంటారు కొంతమంది. ఏమంటారు? అవును, మారు మనసు తగినటువంటి ఫలాలు ఫలించలేదండి. ఏమవుద్ది? చెట్టు ఉన్నది, ఒక యజమానుడు ఉన్నాడు, చక్కగా ఒక తోట వేసుకున్నాడు. తోటలో ఉన్నటువంటి అన్ని కూడా సక్రమంగా కాపు రాలేదు. ఏం చేస్తాడు? పనుకున్నది అనుకుంటాడా? మీరు చూడండి, ఒక రైతు తోట అనేది ధాన్యం ఇచ్చిన తర్వాత తన మనస్సంతా ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుంది? అక్కడే, ఆ తోట మీదనే ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన పెట్టుబడి పెట్టినటువంటి ఆ పెట్టుబడికి ఏమి ఎదురు చూస్తాడు? 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు అనుకోండి, 50,000 ఎదురు చూస్తాడా? 1,00,000 రూపాయలు పెట్టి పొలం అంటే భూమి ఉంది కదా, అంత పంట వేసేసి దాంట్లో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 50,000 ఎదురు చూస్తాడు? చూడ ఎంత చూస్తాడు? అధికమైనటువంటి లాభాన్ని ఏం చూస్తాడు? అధికమైనటువంటి లాభాన్ని ఎదురు చూస్తాడండి. కారణం ఏంటంటే ఆయన యొక్క చూసినప్పుడు ఉన్నటువంటి యేసు క్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన ఎంత ప్రయాసపడ్డాడండి మనుషుల కోసం. ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి ఏం చేయలేదు ఆయన. తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా ఏం చేయలేదు. వెనక్కి వెళ్ళాల. మనం చూసినప్పుడు అయితే మనము నిజమైనటువంటి విశ్వాసంలో మనం ఎదగాలంటే ఏం చేయాలంటే, మొట్టమొదటిగా ఆయన చెప్పినట్టు మనం చేయగలగాలండి. ఎవరు చెప్పినట్టు? దేవుడు. దాదాపుగా మనం చూసినప్పుడు సర్వోన్నతమైనటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన చెప్పినట్టు ఏం చేయమంటున్నాడు? చేయండి అని చెప్తూ ఉన్నాడు. చూడండి, మనం చూసినప్పుడు లూకాసు సువార్త 6వ అధ్యాయము, లూకాసు సువార్త 6వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చూసినప్పుడు, లూకాసు సువార్త 6వ అధ్యాయం 46వ వచనం, మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుకురా ఎందుకు అంటున్నాడు. దగ్గరకు రావడానికి ఏమో మంచిది, ఏం చేయాలి? ఆయన చెప్పినట్టు మనం చేయగలగాలండి. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక అని నన్ను పిలుచుటే ఎందుకు? నా యొద్దకు వచ్చి విని వాటి చొప్పున చేయు ప్రతి వాడిలో ఎవరిని పోలియుండునో మీకు తెలియజేతును. మీరు నా దగ్గరకు వచ్చి నేను చెప్పినట్టుగానే మీరు చేస్తే మీరు ఎవరిని పోలి ఉంటారని నేను మీకు తెలియజేస్తాను. అయితే మనం దేవుడు అనే దేవుడికి వెళ్ళడం గొప్ప విషయం కదండి. అయితే దేవుడు ఏమడుగుతున్నాడంటే మన యొక్క భక్తి జీవితాన్ని ఆయన అడుగుతున్నాడండి. ఏమడుగుతున్నాడు? మన హృదయాన్ని అడుగుతున్నాడు. మన హృదయాన్ని ఆయనకి మనం ఏం చేయగలగాలి? ఇవ్వగలగాలి. ఇక్కడ మనం చూసినప్పుడు 48వ వచనం ఏమంటున్నాడంటే, వారు ప్రభు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వారు ఎలా ఉంటారు చెప్తూ ఉన్నాడు. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా గట్టిపడినందున దానిని కదిలింపలేక పోయెను. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ప్రభు అని పిలిచి
ఆయన చెప్పినట్టు చేస్తే ఎలా ఉంటారని ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుని వాక్యము. ఒక ఇంటిని చూపిస్తున్నారండి. ఏం చూపిస్తున్నారు? గృహాన్ని. ఒక గృహాన్ని కట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఏ విధంగా కడతారండి? భూమి మీద అలాగే కడతారా? అలాగే కడతారు. ఏం చేస్తారు చూడండి, ఎంత హైట్ అంటే ఎన్ని ఫ్లోర్లు కట్టాలనుకుంటే అన్ని ఫ్లోర్ల యొక్క శక్తి ఎక్కడ చూపిస్తాడు? బలాన్ని కింద పునాదులు. మనం కూడా అండి క్రైస్తవ జీవితంలో ఈ విశ్వాస జీవితంలో నిజమైనటువంటి విశ్వాసంలో మనం ఎదగాలంటే మనం ఎంత విశ్వాసంగా ఉన్నామనేది మనం వాక్యంతో మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. ప్రతి దినము మనం ఎంతైతే చదువుతామో, చదివిన దాన్ని మనం ధ్యానిస్తామో, ఆ ధ్యానించిన ప్రకారం మనం నడుచుకుంటామో మనం కూడా అంటే ఆ బండ మీద ఇల్లు కట్టినటువంటి వారితో పోలి ఉంటుంది. అయితే ఇల్లు కట్టుతున్నటువంటి వారి గురించి మీరు ఒకసారి వెళ్ళి చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, పునాది ఎంత లోతుగా వేస్తే అంత గొప్పగా ఇల్లు భవనం అనేది తయారవుతుంది. ఏమవుతుంది? ఎంత గొప్పగా పునాది వేసుకుంటారో అంత గొప్పగా అంత గొప్పగా బిల్డింగ్ అనేది ఏమవుతుంది? దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ప్రభు అని పిలవడం గొప్ప విషయం కాదు కానివ్వండి, మరి ఏం చేయాలంటున్నాడు? ప్రభు అని పిలుచుట మంచిది కాదు, మంచిదే. కొన్ని సందర్భాల్లో మనము నిలబడలేనప్పుడు, అంటే విశ్వాసంలో మనం ఎదగలేనప్పుడు అది మంచిది కాదు. పిలిచేది ఎందుకు? బాప్తిస్మ ఇచ్చి అన్నారు. బాప్తిస్మి అని మంచి బట్టలు కట్టుకున్నారు, బాగా ఉన్నారు. వచ్చి ఆయన దగ్గరకు వచ్చారు. మరి ఆయన ఏం చూస్తాడు? బాప్తిస్మ ఇచ్చి ఏం చూశాడంటే వాళ్ళ హృదయాలు. మొట్టమొదటిగా మీరు ఏం చేయండి అంటే, మిమ్మల్ని నీళ్ళలో పెంచడం మంచిది, కానీ మీరు తగినటువంటి ఫలాలు ఫలించండి. ఇక్కడ అంటున్నాడు ప్రభు అని వస్తున్నారు, కానీ ఆయన మాటల ప్రకారంగా ఉంటే ఎలా ఉంటారని తెలియజేస్తుంది. ఉంటే ఒక భవనాన్ని చూపిస్తున్నాడు, ఒక గృహాన్ని చూపిస్తున్నాడు. ఆ గృహము ఎలా ఉంటుందంటే, ఎంత లోతుగా ప్రణాళిక వేసుకుని బిల్డింగ్ కట్టబడితే అంత స్థిరంగా ఉంటుందండి. పైన కడితే చాలా వరదలు వచ్చినప్పుడు కొన్ని బిల్డింగ్లు కొట్టుకెళ్ళిపోతాయి చూడండి. చిన్న చిన్న వర్షాలతో పడిపోతూ ఉంటాయి, కానీ దానికి ఏం లేదని కింద పునాది స్ట్రాంగ్ గా లేదు. ఈనాడు నిజమైనటువంటి విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి మనం కూడా ఏంటంటే, మనకి పునాది అనేది గట్టిగా వేసుకోవాలండి. ఏం చేయాలి? మనము పునాది గట్టిగా వేసుకోవాలి. పునాది గట్టిగా వేసుకోవాలంటే ఏం చేయమంటున్నాడు? మరలా ఆయన మాటలు వినాలి. మనం చూసినప్పుడు మరోసారి చదువుతున్నాను 46వ వచనం, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభు అని నన్ను పిలిస్తే ఎందుకు? నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును ఎవరిని పోలి వెంటనో మీకు తెలియచేతును. ఆయన దగ్గరకు మనం వస్తూ ఉన్నాం. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాటలు మనం వినగలగాలండి. ఏం చేయగలగాలి? ఆయన మాటలు మనం వింటే ఎవరిని పోలి ఉంటాడట? ఒక బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వానితో పోలుస్తూ ఉన్నాడు. మీరు చూడండి, కొన్ని ఇసుక ఉంటుంది కదా, ఇసుక మీకు అందరికి బాగా తెలుసు. ఇసుక మీద ఒకరు ఇల్లు కట్టారు అనుకోండి, వరద వస్తే ఏమైపోద్దండి? ఇసుక మీద ఇల్లు కట్టారు, ఏమైపోద్ది? మరి అదే బండ మీద కడితే దాదాపుగా బండ మీద కట్టినటువంటి ఇల్లు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు ఎలా స్ట్రాంగ్ గా ఉంటుంది? ఈనాడు మనం దేని మీద కట్టుకుంటున్నాం? మన గృహాన్ని ఏం మీద కడుతున్నామండి? ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలి? మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు చెప్తున్నాడు కదా, బండ మీద కట్టినటువంటి వారు ఎలా ఉంటారు, బండ మీద కట్టకుండా ఇసుక మీద కట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనం పరిశీలన చేసినప్పుడు, ఒక క్రైస్తవులు ఎప్పుడు బండ మీద కట్టినటువంటి వారిగానే చూడాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, తల్లిదండ్రులు నడిచినటువంటి మార్గంలో బిడ్డలు నడవాలని ఏం చేస్తారు? ఇష్టపడతారు. ఒక్కొక్కసారి చూడండి, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి తండ్రి పిల్లల్ని పంపిస్తారు అంగడికి. ఏం తీసుకురాను? మొన్న కథను మా ఇంటి దగ్గర మేమున్నటువంటి ప్రాంతంలో ఉంటే ఈ కళ్ళు ఉంటుంది కదా, కళ్ళు ఏమంటారు మీరు? ఎండ కదా. ఏం చేస్తారంటే
ఆ కళ్ళు వాళ్ళ పాప చేత తెప్పిస్తున్నాడు, ఫ్రిడ్జ్ లో పెట్టాడట. పాప తీసుకోరా అంటే అని తెప్పిస్తున్నాడు. అమ్మాయి కళ్ళు చూసినప్పుడు ఏం అర్థమవుతుంది? కొంచెం తాగితే బాగుంటుంది, అసలు ఎలా ఉంటుందో చూద్దాం అనిపించి ఆలోచన వస్తుందా రాదండి? వస్తారా? కొంచెం తీసుకుంటే ఎలా ఉంటుంది, వీళ్ళు మా నాన్న తాగుతున్నాడు, మేము కూడా కొంచెం తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఆలోచన కంటే వస్తుంది. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము గట్టి పునాది ఉండాలండి. మనకి నిజమైనటువంటి విశ్వాసాలు మనం ఎదగాలి. నిజమైనటువంటి విశ్వాసాలు మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఒకప్పుడు కాకుండా ఒకప్పుడైనా వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. ఏమని? మా తండ్రి పేరు చెడగొట్టకూడదు, మా అన్న పేరు నిలబెట్టాలి, మా తల్లిదండ్రుల మధ్య నేనే ఉండాలి అనే ఆలోచన ఎవరికి వస్తుందండి? పిల్లలకు వస్తుంది. మనం ఎవరిని చూడాలి మరి? మనం ఎవరిని చూడాలంటే మన కోసం ప్రాణం పెట్టినటువంటి క్రీస్తుని, ఆయన దగ్గరికి మనం వస్తున్నాం, అని వస్తూ ఉన్నాం. మంచిది మొదటిది. రెండోది ఏంటంటే ఆయన ఏంటి విశ్వాసం ఉంచాలి. మూడోది ఏంటంటే ఆయన ఏంటి మనము ఆయన మాట మనం వినగలగాలి. ఇక్కడ మాత్రం మనం ఏం చేస్తామని ఏం చెప్పినా కూడా ఇలా అంటాం. కొన్ని సందర్భాలు బయటికి వెళ్తే ఏం చేస్తుంటాం? ఓసారి విశ్వాసాన్ని పక్కన పెట్టి మన నిజ స్వరూపం ఏంటో చూపిస్తూ ఉంటాం. పొరపాటుగా ఆ విధంగా ఎప్పుడు మనం చేయకూడదండి. అది ఎంత ఇబ్బంది అయినా రానివ్వండి. ఒకవేళ ప్రాణం వచ్చినా కూడా మన విశ్వాసాన్ని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే పరిస్థితిని బట్టి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎలా? పరిస్థితులను బట్టి. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయనుకోండి, పరిస్థితులు బాగాలేకుంటే విశ్వాసాన్ని పక్కన పెట్టి ఆ నిజమైనటువంటి విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటారు. వాళ్ళ లోపల ఉండే విశ్వాసాన్ని ఆ విధంగా ఎప్పుడు ఉండకూడదు. మనం ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాం. మనం ఏం చేయాలి? మొట్టమొదటి కంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలగాలి. రెండోది ఏంటంటే ఆయన చెప్పినటువంటి మాటల్లో మనము ఉండాలి, నిలవగలగాలి. అందుకే మనకి మనకి ఇక్కడ చాలా చక్కటి విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడండి. మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగం తిమోతి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19, 20 మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏ రీతిగా తెలియపరుస్తూ ఉంది. తిమోతి ఇక్కడ స్వార్థిక ప్లేస్ లో ఉన్నటువంటి తండ్రి ప్లేస్ లో ఉన్నటువంటి పౌలు గారు తిమోతికి నేర్పిస్తూ ఉన్నాడండి. ఏమని నేర్పిస్తున్నాడు? నా కుమారుడమైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటమని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. నిన్ను గూర్చి ముందు చెప్పబడినటువంటి ప్రవచనముల చొప్పున మంచి పోరాటమని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. మంచి పోరాటం దేంట్లో అండి? విశ్వాసంలో పౌలు గారు మంచి పోరాటం పోరాడారు. మంచి పోరాటం పోరాడి మనం ఎవరికి నేర్పుతున్నారు ఈ విషయాలంటే తిమోతికి నేర్పుతూ ఉన్నాడు. ఏమని నేర్పుతున్నారు చూడండి, 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు తీసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. తిమోతి, కొంతమంది ఏమన్నారంట, ఎదుగుతూ ఉంటారు. ఏం చేస్తారు? వాడ ఎప్పుడండి బద్దలైపోద్ది? ఒక వాడ ఎప్పుడు బద్దలైతే చెప్పండి. వాడ ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ వాడకి నీరు, సముద్రంలో ఉన్నటువంటి నీరు అందులోకి ప్రవేశిస్తే ఆ వాడ ఏమైపోద్ది? బద్దలైపోద్ది. కొంతమంది క్రైస్తవ జీవితాలకి మనం ఆలోచించినప్పుడు బాప్తిస్మం పొందిన వారే, విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి వారే, ఆ వాడ ఏ విధంగా నీళ్ళు వచ్చి మునిగిపోతుందో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కూడా అదే విధంగా చూపిస్తూ ఉంటారు. చూసారా మీరు? ఏ విధంగా ఉంటుంది విశ్వాసం అనేది? వాడలోకి ఏ విధంగా నీరు వచ్చి వాడ మునిగిపోతూ ఉంటుందో ఒక క్రైస్తవుని విశ్వాసం కూడా ఎలా ఉందంట కొంతమందిది. వాళ్ళలో మరలా పాపం అనేది ప్రవేశించినప్పుడు ఆ వాడ ఏ విధంగా మునిగిపోతుందో అదే విధంగా చెడి ఉన్నారు తిమోతి. అభ్యస్తున్నటువంటి పౌలు గారు ఎంత హెచ్చరిస్తున్నాడండి?
లోపాన్ని చూపిస్తున్నాడు. లోపం లేనటువంటి వారి విశ్వాసంలో ఎదిగినట్టు ఉంటారు తిమోతి, ఎదుగుతూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి అవిశ్వాసంలోకి వెళ్తారు తిమోతి. అవిశ్వాసంలో ఎదిగినటువంటి వారిని ఏం చెప్తున్నది? వాళ్ళ యొక్క మనస్సాక్షి అయిపోయింది అంతా చూపిస్తున్నాడు అండి. ఒక్కొక్కసారి మన మనస్సాక్షి కూడా ఏమైతే ఉంటుంది, మేము ఎంత నీతిగా ఉన్నా కూడా మాకు కష్టాలు తప్పవండి అంటూ ఉంటారు. చూసారా? మేము ఈ కష్టాలను భరించలేకున్నామండి. ఎందుకు వస్తాయండి కష్టాలు? ప్రార్థనకి వెళ్తే అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే ఆ తలంపు నీలో వచ్చిందో అయిపోయినటువంటి విశ్వాసం అండి అది. ఏమన్నా మనం నమ్మిన దాన్ని గట్టిగా నమ్మగలగాలి. ఈనాడు నమ్ముతారు కానీ గట్టిగా నమ్మరు. మరలా ఏం చేస్తుంటారు? మరలా విశ్వాసం వాడబద్దలైపోయిన